భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మార్చి 23వ తేదీన స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ వర్ధంతి రోజు నుంచి మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ముగింపు సగం జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే తిరుపతిలో బైరాగిపట్టణ రామానాయుడు స్కూల్ నుంచి సిపిఐ కార్యకర్తలు మతోన్మద బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగానే తిరుపతిలో బైరాగిపట్టణ రామానాయుడు స్కూల్ నుంచి సిపిఐ కార్యకర్తలు మతోన్మద బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ కార్యాలయంలో చిన్నం పెంచలయ్య అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో సిపిఐ పాల్గొనిందని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 4000 అసువులు బాసి 1,00,000 ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐది అని అన్నారు. కేరళలో జరిగిన పున్నవ ప్రబలయర్ పోరాటం గురించి ప్రస్తావించారు. 1925లో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి లాలూచిపడి గాంధీజీని అవమానపరుస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ఈ దేశ హోం మినిస్టర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరచడం మంచిది కాదన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తి రవి, బండి చలపతి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి రోజు మార్చి 23 నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు కూడా ముమ్మరంగా రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు 500 జిల్లాల్లో ఇవాళ ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో ఉన్నటువంటి సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యవాదానికి, సోషలిజానికి కూడా ఇవాళ పెను ప్రమాదం ఇవాళ సంభవిస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా మన రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ మన ఎన్నికల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు, 400 స్థానాలు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవ్వరికి కూడా మహాత్మా గాంధీ అన్నా, స్వాతంత్ర సమరయోధులన్నా, చివరికి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నా ఎలాంటి గౌరవం లేదు. సాక్షాత్తు పార్లమెంట్లోనే అంబేద్కర్ను అవమానించిన చరిత్ర వీరిది. అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా డీలిమిటేషన్ పేరుతో ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు తగాదా పెట్టే పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్లో తగ్గించి ఉత్తరాది ప్రాబల్యాన్ని పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తరాదిలో వారికి ఎలాగూ బలం ఉంది కాబట్టి, దక్షిణాదిలో బలహీనంగా ఉన్నారు కాబట్టి అక్కడ సీట్లు పెంచుకొని తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశ రాజ్యాంగాన్ని, దేశాన్ని, సమగ్రతను కాపాడుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య వామపక్ష లౌకిక శక్తులందరూ కూడా ఏకాభిప్రాయానికి ముందుకు రావాలి. అందుకోసం వాళ్ళ ఇండియా అలయన్స్లో ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా, ఈ దేశంలో ఉన్న ప్రజాతంత్ర లౌకిక పార్టీలన్నీ కూడా కలిసి రావాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తారు.